సోనూ సూదు చాలా అంటే చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. అంటే చాలా మందికి సహాయం కూడా చేశాడు. అయితే ఆ సహాయం వెనక ఎంతమంది పొట్ట కొట్టాడు అన్నది మాత్రం ఇంతవరకు జనాలకు తెలియలేదు. ఈ రోజు అలాంటి వారి పొట్ట ఎంతమందిని కొట్టాడంటే కొన్ని వేల మంది పొట్ట కొట్టి 1500 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఇది ఇప్పటిది కాదు, ఈ సంవత్సరం జనవరిలో మొదలైనటువంటి ఒక తీగ. ఆ తీగని లాగితే కదిలేని డొంక. అదే రవీంద్ర సోని. క్రిప్టో కరెన్సీ కాన్పూర్, ఢిల్లీ, డెహ్రాడూన్ ఇలా అనేక రకాల ప్రదేశాల్లో చాలా ఈవెంట్లు చేసి వీళ్ళు బ్లూ చిప్ అనే కొన్ని సెల్ కంపెనీలు స్థాపించాడు ఈ రవీంద్ర సోని. ఈయన ఢిల్లీకి చెందినటువంటి ఈ రవీంద్ర సోని దుబాయ్ వేదికగా కూడా చాలా కంపెనీలు స్థాపించాడు. అలాగే దుబాయ్ వెళ్ళిపోయి ప్రవాస భారతీయుల్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని, డబ్బున్నటువంటి వారిని మోసం చేశాడు. కనీసం $10,000 అంటే మినిమం $10,000 పెట్టుబడి పెట్టినటువంటి వారికి నెలకి 3%, లేదనుకుంటే సంవత్సరానికి 36% రాబడి ఇస్తాము అని ఒప్పించడానికి సోనూ సూద్ని, అలాగే ది గ్రేట్ ఖలీ ఉన్నాడు కదా రెజ్లర్, ఈ రెజ్లర్, ది గ్రేట్ ఖలీ, అలాగే అజరుద్దీన్ వీళ్ళను ఉపయోగించుకున్నాడు కాన్పూర్ ఈవెంట్లలో. వీళ్ళు దీని యొక్క ఈ బ్లూ చిప్ కి విపరీతంగా ప్రమోషన్ చేశారట. జనవరి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క కేసు ఇప్పటికీ తేలింది డిసెంబర్కి. అంటే సంవత్సర కాలంగా దీన్ని పూర్తి కూపి లాగినటువంటి వారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘువీర్ లాల్, అలాగే ఏడీసీపీ అంజలి విశ్వశర్మ గారు మొత్తం 7 సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘువీర్ లాల్ గారు కూడా దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం ఈ 2 దర్యాప్తు సంస్థలు గత సంవత్సరం నుంచి మొత్తం 11 నెలలుగా లాగినటువంటి కూపీలో ఇప్పుడు బయటపడ్డాయి. మొత్తం వీళ్ళు ఇలా మనిషి దగ్గర $10,000 కింద తీసుకుని 1500 కోట్ల రూపాయలకి టోకరా పెట్టారు. వాస్తవానికి వీళ్ళు మొదట్లో, అంటే ఈ రవీంద్ర సోని వీళ్ళకి మొదట్లో డబ్బులు ఇచ్చాడు. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరికీ కూడా 36% సంవత్సరానికి, లేదనుకుంటే ప్రతి నెల 3% కింద లాభాలు అయితే చూపించాడు. కానీ 2024లో ఈ సంస్థ దివాలా తీసింది. దానివల్ల అనేక మంది నష్టపోయారు. ముఖ్యంగా అప్పుడు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో అబ్దుల్ కరీం అనే అతను ఈ రవీంద్ర సోని మీద కేసు నమోదు చేస్తే అప్పుడు పోలీసులు దీన్ని కూపి లాగారు. మొత్తం దీని వెనక 500 మంది కంటే ఎక్కువగానే నష్టపోయారు. వాళ్ళందరూ కూడా మినిమం $10,000, అంటే ఈ రోజు లెక్కలు చూసుకున్నట్లయితే 8,50,000 రూపాయలు, 8,60,000 రూపాయలు అనుకోండి. ఇంకా ఈ రోజు డాలర్ లెక్క చూసుకున్నట్లయితే ఇంకా 9 లక్షలు. కానీ 2024 లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా 8,30,000 రూపాయలు, అంటే 8 లక్షల పైగానే పెట్టుబడి పెట్టాలి. అంత డబ్బు పెట్టుబడి పెడితే వీళ్ళు 1500 కోట్లు నొక్కేశారు. ఈ ప్రచారానికి నమ్మకం కలిగించడానికి సోనూ సూద్ని, అలాగే ఈ గ్రేట్ ఖలీని ఉపయోగించుకున్నందుకు వీళ్ళకు కూడా 100 కోట్ల రూపాయలు బహుమతి కింద ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ల్యాండరింగ్, హవాలా కింద అయితే కేసులు నమోదు చేశారు. ఇప్పుడు దుబాయ్ పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు దుబాయ్ పోలీసులు కూడా ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నారు. అందుకే ఇటు ఢిల్లీ పోలీసులు, అటు దుబాయ్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును అయితే ఈ సిట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏమేం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు మొత్తం కూడా దుబాయ్ పోలీసులకు కూడా చెప్తున్నారు. దుబాయ్ పోలీసులు కూడా అక్కడ జరిగినటువంటి వివరాలన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇన్ని మోసాలు చేసి ఆ డబ్బు సంపాదించి సేవ చేస్తే ఏంటి ఉపయోగం? సేవ చేయడం తప్పు కాదు. నీ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలతో 5 రూపాయలు సేవ చేయి, 2 రూపాయలు సేవ చేయి, తప్పేం కాదు. కానీ మంది కడుపు కొట్టి ఇతరులకు పెట్టడం అనేది ఏంటి ఉపయోగం? ఈరోజు ఇది చేయడం వల్ల ప్రవాస భారతీయులకి, లేదా డబ్బున్నటువంటి వారికి పెట్టుబడులు పెట్టాలంటే భయం పుడుతుంది. దానివల్ల ఎన్నో ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది కదా మనం. ఇప్పుడు ఈ వార్త బయటికి రావడం వల్ల ఎంతమంది పెట్టుబడిదారులు భయపడిపోతారు. భారతదేశం అంటే ఇదంతా కూడా ఒక దేశ ద్రోహం కిందకే వస్తుంది తీరా చూసినట్లయితే.